జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి కొనసాగుతున్నాయి. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేసి హతమార్చారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. దక్షిణ ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కేంద్రంగా 2012లో జైష్ అల్ అదిల్ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. అయితే గత కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్ భద్రతా బలగాలపైనే దాడులు చేయడం ఆరంభించింది. గత ఏడాది డిసెంబర్లో సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో దాదాపు 11 మంది పోలీసులు మరణించారు. ఈ దాడి చేసింది తామేనని జైష్ అల్ అదిల్ పేర్కొంది. గత నెలలో పరస్పరం మిసైల్ దాడులకు దిగడంతో ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ఇరాన్ దేశాల మధ్య భద్రతా సహకారం విషయంపై ఒప్పందం కూడా కుదిరింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. కాగా వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్ అల్ అదిల్ టెర్రరిస్టులపై పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే గత నెలలోనే పాకిస్తాన్ సంచలన చర్యకు ఉపక్రమించింది. తమ గగనతలంలోకి దూసుకువచ్చి ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులకు తెగబడ్డ ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని 7 ప్రాంతాల్లో బలూచ్ ఏర్పాటువాద సంస్థలకు చెందిన శిక్షణ శిబిరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ దాడులు జరిపింది. పాకిస్తాన్ జరిపిన ఈ దాడుల్లో 3 మహిళలు, 4 చిన్నారులు చనిపోయినట్లు ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీ జరేజా మర్హామంటి వెల్లడించారు. పాక్ దాడిలో చనిపోయిన వారు విదేశీయులని తెలిపారు. సరావన్ చుట్టుపక్కల బాంబు పేలుడు శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. భద్రతా బలగాలు దర్యాప్తును మొదలుపెట్టాయని వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని గ్రామీణ ప్రాంతాలు ఉన్న స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఈ దాడులను పాకిస్తాన్ కూడా నిర్ధారించింది. అత్యున్నత స్థాయి సమన్వయంతో ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు జరిపామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. కాగా ఈ మధ్య పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జైష్ అల్ అదిల్ ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ప్రతీకార చర్యలు తప్పవని పాక్ హెచ్చరించిన 2వ రోజే ప్రతీకార దాడులు జరిగాయి. అప్పుడే పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలను పెంచే ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇరాన్ సంయమనం పాటించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. ఒకవేళ ఏదైనా ప్రతీకార చర్యకు దిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహరా బలూచ్ మాట్లాడుతూ తమ దేశ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకే దాడి చేశామని, తమ సైన్యం శక్తి సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశామన్నారు. అయితే ఇరు దేశాల మధ్య 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సాయుధ మూకలు తరచూ ఒక దేశం నుంచి మరో దేశంలోకి మారడానికి ఇది ఉపయోగపడుతుంది. 1988లో ఇరాక్తో యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారి ఇరాన్ భూభాగంపై దాడి జరిగింది. ఇక పాక్ సరిహద్దులో భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించాలని ఇరాన్ నిర్ణయించింది. IRGCకి చెందిన ఖతమ్ అల్ అన్బియా ఎయిర్ డిఫెన్స్ వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యుద్ధ విన్యాసాల్లో విమానాలు, డ్రోన్లు పాల్గొంటాయని తెలిపింది. మరోవైపు ఇరాన్పై చేసిన దాడులను పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సమర్థించుకున్నారు. జాతీయ భద్రతతో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పౌర మరణాలను తప్పించేలా పాక్ సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసిందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.